దెయ్యాలు, వేదాలు వెళ్ళిస్తాయి. అంటే ఈళ్ళు ఎలాంటోళ్ళంటే, పూర్వం నిన్న డీఎస్పీ గారు చెప్పారు. కడప జిల్లా డీఎస్పీ గారో ఏదో మొత్తానికి. పూర్వం ర యాహ్! ఏమనంటారు? అమ్మ ఈళ్ళు హోమాలు చేస్తంటే రాక్షసులు ఎక్కడో నరికి తీసుకొచ్చి రక్తం పోయడాలు అయన్నీ చేసేవాళ్ళు అని చెప్పి ఋషులు హోమాలు చేస్తంటే రాక్షసులొచ్చి ఆ హోమాలు చెడగొట్టారన్నట్టు వీళ్ళు దెయ్యాలు, వేదాలు వెళ్ళిస్తున్నాయి. ఈరోజు వచ్చి ఎవడో బొచ్చ మండల్లో ఉన్నోళ్ళందరూ. సరే మీరు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు అన్నారు. మరి ఇప్పుడేం జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వచ్చి కూర్చున్నాడా? ప్రతిపక్ష హోదా కావాలా? ప్రతిపక్ష హోదా మేమనేది కాదు ఇచ్చేది, ప్రజలు ఇస్తే వచ్చేది. సో 2019లో జగన్ కావాలని ఓట్లేశారు ప్రజలు. దానికి మాకు 23 సీట్లు వచ్చినాయి. ఓకే, మేము దాన్ని ఓకే అనుకున్నాం. మొదటి రోజు నుంచి మేము అసెంబ్లీకి వచ్చాం, ఫైట్ చేసాము. బిల్లులు మీరు ఏదైనా పెడితే దాని మూలంగానేగా మీరు ఆ పంటలకి ఇన్సూరెన్స్ కట్టింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత అవుటాతూతుగా వెళ్ళి ఇన్సూరెన్స్ డబ్బులు మీరు కట్టొచ్చింది. అట్లాగే మీరు చాలా మరి ఏనాడు కూడా నాకు ఇట్లానే ఏం మాట్లాడలేదే. మరి మీరు ఈరోజు మరి నువ్వు రాకుండా ఇంట్లో కూర్చుని నువ్వు వేదం వల్లిస్తున్నావు నీ ఎమ్మెల్సీ. సార్ మరి ముందు అసలు నువ్వు ఎమ్మెల్సీని క్యాన్సిల్ చేస్తాను, కౌన్సిల్ని క్యాన్సిల్ చేస్తాన్నావు కదా, మరి ఎందుకు చేయలేదు అంటే అసలు ఇక్కడ నీ డొల్లతనం కనపడుతుంది. చంద్రబాబు నాయుడు పారిపోయారా? చంద్రబాబు నాయుడు గారు పారిపోలేదండి. ఆయన శపథం చేసి వచ్చాం, గెలిచి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే నేను వస్తాను. సరే నీకు సిగ్గు శరం ఉండదులే కానీ, సరే మీకైతే సిగ్గు శరం ఉండదు. వైసీపీ పార్టీ వాళ్ళకి కానీ, వైసీపీ ఎమ్మెల్సీలకు కానీ, వైసీపీ అని పేరు పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి సిగ్గు శరం ఉండదు. బేసిక్గా సిగ్గు వదిలేసిన వాళ్ళందరూ మా దృష్టిలో వాళ్ళు భార్యని కట్టుకున్న భార్యని. ఇప్పుడు మీరైతే సిగ్గులేదు కాబట్టి సొంత చెల్లిని, సొంత అమ్మని మీరు ఏ మాటలు పడితే ఆ మాటలు మీరే అందిస్తారు. మీ టీవీతో 3x3 మీ ఛానళ్ళు ఉన్నాయి కదా, కుక్క ఛానళ్ళు. మీలాగా కుక్కతో ఒక సాక్షి ఛానల్ వాటిల్లో షర్మిల గారిని ఏమన్నారు? మీరు సిగ్గు శరం లేదు, మీకు చీవి నిద్ర లేదు కాబట్టి మీరు అట్లా అంటారు. ఏది కర్రలు ఏందిదే ఇట్లా ఎర్రగా చూస్తే భయపడేవాళ్ళు లేరా? రే నాయన, ఆయన చంద్రబాబు నాయుడు గారా, ఎవరైతే మాకొద్దు అన్నారో వాళ్ళే వచ్చి మాతో జత కలిశారు. ఎందుకని? ఆయన పాలసీస్ కానీ, ఆయన మేకింగ్ కానీ, ఆయన విజన్ కానీ ఏదైనా సరే. నువ్వు ఎన్ని కేసులు వేసావు ఒక్కటైనా మీ అయ్యే కూడా వేసిండి కేసులు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, కేసులని వెనక్కి తెచ్చుకున్నారు. నువ్వు నీ ఇష్టానుసారంగా ఒక మాట అంటే పోద్ది. ఇప్పుడు నేను అనొచ్చు జగన్మోహన్ రెడ్డి బీప్ బీప్ అని నేను అనొచ్చు. నేను ఎందుకని? మా పార్టీలో కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు, నియమ నిబంధనలు ఉంటాయి. మీకు అవి ఏం లేవు కాబట్టి ఈరోజు మీ వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ మేము తోపులు తురువును అనుకున్న వాళ్ళందరూ కటకటాలు పాలయ్యారు. నువ్వు చేసావు ఏంటంటే నువ్వు ఎంకరేజ్ చేసావు. ఆ రోజు నువ్వు ఎంకరేజ్ చేయకుండా ఉంటే ఏం ఉండేది కాదు కదా. ఆయన బాధపడిన దాన్ని కూడా ఎటకారంగా చేసావు. అసెంబ్లీలో ఆయన ఒక్కడిని తప్ప మిగతాలందరినీ సస్పెండ్ చేసావుగా.